అధ్యక్ష, మీ ద్వారా ఒక చిన్న విషయం సభలో ఉన్న సభ్యులందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. అధ్యక్ష, సర్పంచ్ల కామారెడ్డి నియోజకవర్గంలో సుమారు 7 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు డ్యూగా ఉన్నాయి. గత 2-3 సంవత్సరాలుగా పాత ప్రభుత్వమా కొత్త ప్రభుత్వమా అనేది కాకుండా సర్పంచులతోని పనులు చేపించి మన ఊరు మనబడి అని చెప్పి, వైకుంఠ ధామం అని చెప్పి, లేకపోతే ట్రాక్టర్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, అందరూ చెప్పినట్టు అవన్నీ పనులు ఏదైతే చేపించారో సుమారు సీసీ డ్రైన్స్, సీసీ రోడ్స్ అన్నీ వేయమని చెప్పేసి ప్రొసీడింగ్లు ఇచ్చారు, మాత్రం శాంక్షన్లు ఇచ్చారు. సరే, పల్లెలు శుభ్రంగా ఉన్నాయా, పల్లెలు పవిత్రంగా ఉన్నాయా, లేకపోతే అశుభ్రంగా ఉన్నాయా, ఇప్పుడు అక్కడ రోగాలు వస్తున్నాయా అనేది పక్కన పెడితే పనులు చేసినటువంటి సర్పంచులు మాత్రం చచ్చిపోయే కాలం వచ్చింది. ఆల్రెడీ గత ప్రభుత్వంలో కూడా ఆత్మహత్య చేసుకునే సందర్భంలో చాలాసార్లు గౌరవ మాజీ మంత్రులు అందరూ కూడా చూశారు. ఎవరిని నేను పర్టికులర్గా విమర్శించట్లేదు. కానీ సర్పంచులు ఆడవాళ్ళు కూడా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అందరూ చెప్పినట్టు అన్ని కుదబెట్టుకొని చేశారు. మిత్తికి కూడా సరిపోని పరిస్థితికి వచ్చింది. గత 3 సంవత్సరాలుగా స్కూళ్ళలో మన ఊరు మనబడి అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టేసి అక్కడ బిల్డింగులు కట్టించేసి, వైకుంఠధామం అని చెప్పి అక్కడ పెట్టించేసి శాంక్షన్లు ఇచ్చిండ్రు తప్ప ఫైనాన్షియల్ అప్రూవల్స్ తీసుకొని ఇప్పటి వరకు కూడా వాళ్ళకు బిల్లు పేమెంట్లు రాలేవు. గత ప్రభుత్వము చేయించినటువంటి పనులు ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా కావచ్చు, లేకపోతే ఇంకొక ఫండ్స్ ఏదైనా కావచ్చు, కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమే అని చెప్పి రాజకీయం చేయట్లేదు. అది ఏ ప్రభుత్వమే అనేది ఇక్కడ ఉన్న సభ్యులందరికీ తెలుసు. కానీ సర్పంచులకు డబ్బులు రావాలనేది ముఖ్యమైన సందర్భం. ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్ మినిస్టర్ కానీ, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ కానీ, లేకపోతే ఫైనాన్స్ సెక్రటరీ అయినటువంటి రామకృష్ణారావు గారు కానీ, ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు కానీ, శాసనసభ్యులు కానీ, ఇది ఒక్కరి సమస్య కాదు. పల్లారాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు, హరీష్ రావు గారు చెప్పినట్టు, ఇప్పుడున్న వంశీ గారు చెప్పినట్టు, ఆఖరికి సీతక్క గారి కాన్స్టిట్యున్సీలో కూడా ఉద్దరిలో అలాగే ఉండిపోయినాయి. వాళ్ళ బతుకులు బండలైపోతున్నాయి. వాళ్ళు చచ్చిపోయే కాలం వచ్చింది. అది ఏ సర్పంచులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేది పక్కన పెడదాం. కానీ గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ లోకల్ బాడీలో ఆ ప్రభుత్వం సర్పంచులే ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, జడ్పీటీసీలు ఉంటారు. ఒకవేళ అటు ఇటు మారితే మారుతారు. కానీ పని చేసింది మాత్రము ప్రోత్సహించినటువంటి అప్పటి మంత్రుల, అప్పటి శాసనసభ్యుల, లేకపోతే బాధ్యతగా అదే చైర్ కంటిన్యూ చేస్తున్న ఇప్పటి కొత్త శాసనసభ్యుల, కొత్త మంత్రుల, కొత్త ప్రభుత్వం అనేది పక్కన పెడితే వారికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకి ఇవ్వనే ఇస్తలేరు. ఇవ్వాలంటి వరకు కూడా ఏ గ్రామంకి వెళ్ళినా వాళ్ళు చూస్తే కాళ్ళకు మట్టెలుండవు, మెడల కనీసం పుస్తల తాడు కూడా ఉండదు. వాళ్ళు కూడా పనులు చేశారు అధ్యక్ష. కాబట్టి నేనా మీరా అనేది కాకుండా తొందరగా డబ్బు రిలీజ్ చేయాలని అడుగుతున్నాం. అలాగే నేను ఏదైతే ప్రశ్న మీకు ఇప్పుడు టీజీఐ అన్న మీరు ప్రశ్న అది మొదలుపెట్టారా స్పీకర్ గారు? ఇప్పుడు ఇదైతే మీరు ఖచ్చితంగా డబ్బులు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది అన్న. ఒకరి మీద ఒకరు దూషణలు చేసే కన్నా సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అనుకుంటున్నాం. కాబట్టి రానున్న 1 నెల లోపల వారందరి బిల్లులు రిలీజ్ చేయాలని చెప్పి వారి సర్పంచుల తరపున, ఎంపీటీసీల తరపున, జడ్పీటీసీల తరపున, అందరి సమస్యలు ఉన్నాయి. కాబట్టి అందరూ శాసనసభ్యులు కూడా ఏకగ్రీవంగా 119 మంది వారికి డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పి మీరు కోరాలని కోరుతున్నాను. గౌరవ సభ్యులు కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు. అధ్యక్ష, నేను ఇచ్చిన ప్రశ్న నేను 7-8F వరకు ABCDEF ప్రశ్నలో ఇస్తే 2-3 పెట్టేసి మీరు కట్ చేశారు. మరి అంటే ఏదంటే అది మీరు తీసుకోవచ్చా, లేక అడిగిన ప్రశ్నకు సమాధానం తెప్పచ్చా అనేది మీరు చెప్పాలి అధ్యక్ష. మరి నేను అడిగిందేమో ఒకటి, చెప్పేది ఒకటి. మీరు ప్రశ్న నేను అడిగిన ప్రశ్నలో 3-4 పెట్టేసి అవేవో అయిపోయినాయని చెప్పేస్తున్నారు. నేను TGIIC ద్వారా గత ప్రభుత్వంలో కానీ ఎప్పుడైనా సరే ఇప్పటి వరకు ఉన్నటువంటి పార్కులన్నీ, దాంట్లో ఏ యూనిట్లకు మీరు అలాట్మెంట్ చేశారు, ప్రొడక్షన్ ఏ యూనిట్లు స్టార్ట్ చేసినాయి, ఏ ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది, ప్రొడక్షన్ స్టార్ట్ చేయని యూనిట్లు ఏవి, ఆ ప్రొడక్షన్ స్టార్ట్ చేయని యూనిట్లను తిరిగి మరి అది ఆ స్థలాన్ని మళ్ళీ తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు కదా, ఆ రూల్ ప్రకారం స్వాధీనం చేసుకున్నారా, ఏం చేశారు అని చెప్పేసి ఇట్లా నేను ఒక 8 ప్రశ్నలు పెడితే మీరు 3000 ఎకరాలు తీసుకున్నాం, కొత్త పార్కులు ఇట్లా చేస్తున్నాం అని చెప్పారు. గతంది నేను పెట్టిన ప్రశ్న మీరు పూర్తి స్థాయిలో లేదు అనేది నేను తెలియజేస్తున్నా గౌరవ మంత్రి వర్యులకు. మరి మీకు
నేనైతే ఇచ్చిన ప్రశ్న నా చేతిలోనే ఉంది. మరి ఆ ప్రశ్నకు సమాధానం ఇదైతే కాదని నేను అంటున్నాను. మినిస్టర్ గారు. అధ్యక్ష, మా డిపార్ట్మెంట్కు సంబంధించి వచ్చిన ప్రశ్నకు సంబంధించిన దాని ప్రకారం సమాధానం ఇచ్చాం అధ్యక్ష. గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను నేను, ఎందుకంటే యాజ్ ఎ లెజిస్లేచర్ మంత్రి కూడా మీరు ప్రశ్న అడుగుతా ఉన్న సందర్భంలో ఒక 10 అంశాలను దాంట్లో పెడితే మరి ఆ లెజిస్లేచర్ డిపార్ట్మెంట్కు సంబంధించి కూడా వారు అన్నిటిని కూడా క్లబ్ చేసి సారాంశంగా 3-4 దానికి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఆ ప్రక్రియలో ఎక్కడైనా మిస్ కావచ్చు. రెండో అంశం అయితే ఇంకో రీతిలో రండి, ప్రశ్నకు సమాధానం చెప్తాం. మాకు వచ్చిన మా డిపార్ట్మెంట్కు సంబంధించి ప్రశ్న ఏ విధంగా వచ్చిందో దానికి సమాధానం ఇవ్వబడటం జరిగింది. సో 10 అంశాలను ఒకటే ప్రశ్నలో ఉండటం జరిగింది కావచ్చు. దాన్ని మేము కూడా పరిశీలన చేస్తాం. ఆ ప్రక్రియలో కూడా చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. మీరు మాకున్నంత సమాచారం మేరకు మీరు ఏదైనా ప్రశ్న అడిగితే తప్పకుండా సమాధానం చెప్తాం. ఇప్పుడు కూడా ఆ ప్రశ్నకు సంబంధించిన అంశాలు, ఎందుకంటే ఎన్ని పార్కులు ఉన్నాయి, ఆ పార్కులో ఎంతమంది ప్రొడక్షన్ తీస్తూ ఉన్నారు, ప్రొడక్షన్ ఎవరైతే తీయటం లేదో వారి సమాచారానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు సభ్యునికి తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు నేను అడిగిన ప్రశ్నలు మీరు అన్నట్టు మళ్ళీ తిరిగి ఒకే ప్రశ్నను 3 విశదీకరించి లేకుంటే కలిపి నేను చెప్పలేదు అధ్యక్ష. నేను ఒకే రకంగా ఒక్కొక్క ప్రశ్నను విడివిడిగానే అడిగిన ప్రశ్నలో ఏదైతే ఉందో అది తిరిగి రెండో ప్రశ్నలో రాలేదు. కావాలంటే నన్ను చదవమంటే నేను చదువుతా, లేదు మీ దగ్గర ఉన్న ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ నేను చేసినా కాబట్టి మీ దగ్గర నా ప్రశ్న మీ దగ్గర ఉంటుంది. నేను దగ్గర 80 ప్రశ్నలు ఇచ్చినాం, అందులో నుంచి ఒకటి పెట్టారు, సంతోషం, కాదని అనట్లేదు. కానీ ఇది పూర్తిగా మీకు అనుకూలంగా ఉన్నది, మీకు అవసరం ఉన్నది, మీరు చేస్తున్నటువంటి కొత్త పనిని మాత్రమే చెప్పారు. నేను కొత్తది మొదటి ప్రశ్నగా అడిగాను, కానీ పాతవి ప్రతిదీ అడిగాం. టీజీఐఐసిలో ఉన్నటువంటి పార్కులు, అలాట్మెంట్ యూనిట్స్, ఇండస్ట్రియలిస్టులు, ఏది ప్రొడక్షను దాన్ని చేయని వాళ్ళు, అలాట్మెంట్ కాకుంటే అలాట్మెంట్ అయిన తర్వాత ప్రొడక్షన్ కాకుండా ఇండస్ట్రీ అలాగే ఉన్నా ఆ సిక్కైన ఆ ఇండస్ట్రీస్ వివరాలు వారిని తిరిగి మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదా అనేది అడగాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అవన్నీ అడిగినాం. మీరు నాకు పంపిస్తామంటే సంతోషం, కాదని అనట్లేదు. కానీ ఒక అసెంబ్లీ వేదికగా, శాసనసభ వేదికగా ప్రజలు ప్రతి ఇండస్ట్రీని ఏమేం చేస్తున్నారు, తెలంగాణలో ఎలాంటి నిర్వహణ జరుగుతున్నది, మరి దీంట్లో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, అలాట్మెంట్ అయిన తర్వాత ఏమన్నా మళ్ళీ చేయకుండా దాన్ని తిరిగి అమ్ముకోవడం లాంటిది ఏమైనా చేస్తున్నారా, ప్రొడక్షనే లేకుండా చేస్తున్నారా, ఏదైతే శాంక్షన్ ఇచ్చినో అది కాకుండా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ చేస్తున్నారా అనేది కూడా పూర్తి స్థాయిలో సమాధానం రావాలి. కాబట్టి నేను ప్రశ్న అడిగినాం. కానీ మీరేమన్నారు, 3500 ఎకరాలు కొత్తవి, సంతోషం. మీరు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమంలో నేను కూడా మీకు మద్దతు తెలుపుతా, కాదని అనట్లేదు. 3500 ఎకరాలు తీసుకోండి, అందులో అసైన్మెంట్ ల్యాండ్ ఎంత ఉంది, పట్టాభూమి ఎంత ఉంది, అవన్నీ మీరు మాట్లాడడం నేను కూడా అబ్జెక్షన్ చేయట్లేదు అధ్యక్ష. దానికి సంతోషమే. కొత్త న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్ వస్తారు, కొత్త వాళ్ళకి మీరు భవిష్యత్తు ఇస్తారు, సంతోషం. కానీ ప్రజల నుంచి సేకరించిన, రైతుల నుంచి సేకరించిన సెజులు పెట్టి పార్కులు తయారు చేసి ఆ డబ్బు ఇవాళ మళ్ళీ తిరిగి ఇండస్ట్రియలిస్ట్కు ఆ భూములు అంటగట్టిన తర్వాత ప్రొడక్షన్ చేయకుండా దాన్ని కొలాటరల్ పెట్టి దాని మీద లోన్లు తీసుకొని తిరిగి దాన్ని సిక్కు చేసి మళ్ళీ తిరిగి ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అధికారులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేది నా ప్రశ్న. లోతుగా మాట్లాడితే ఇవన్నీ ప్రశ్నలు. మీరు అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలు ఎన్ని ఉన్నాయి, ఏమేమి అలర్ట్ చేశారు అంటే సంఖ్య చెప్పండి. 3000 అన్నారు, 10,000 పార్కులు ఉన్నాయి, 50,000 ఎకరాలు ఉన్నాయి, ఒక 5,000 యూనిట్లు ఇచ్చాము, అందులో 3,000 రన్ అవుతున్నాయి, 2 రన్ అవ్వట్లేదు. ఏదో ఒకటైతే మీరు చెప్పాలి కదా సమాధానం. అధికారులు కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఇలాగండి అధ్యక్ష. పూర్తి సమాధానం కొరకు నేను వేచి ఉంటా. మరొకసారి ఉందాతనంగానే ఉండాలని కోరుకుంటున్నా. కాబట్టి మీరు ఇచ్చే సమాధానం కోసం నేను ఎదురు చూస్తుంటా. కానీ దానికి 300 రోజులు పట్టింది. ఈ 300 రోజులు మరొక 300 రోజులు ఎదురు చూసే ఓపిక లేదు. కాబట్టి మీరు తొందరగానే ఈ శాసనసభ సమావేశాలు ముగిసే లోపలనే
దానికి గౌరవ మంత్రివర్యులు మీ ద్వారా సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను.